శ్రీ గణేశాయ నమః, శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 ఆగస్టు 13వ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనము ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై గణేష అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని చూసినట్లయితే గనుక మీరు ఊహించినటువంటి చోట నుంచి ఒక మంచి అవకాశం వచ్చేటటువంటి రోజుగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. గతంలో పెద్దగా పట్టించుకోనేటటువంటి ఒక విషయం ఇప్పుడు మీకు ఉపయోగపడే పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా ఉదయం మీరు తీసుకునే ఒక నిర్ణయం రోజంతా కూడా మీ పనులపైన ప్రభావితం చూపుతోంది. కాబట్టి భావోద్వేగంతో కాకుండా పూర్తి అవగాహనతో ముందుకు వెళ్ళండి. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు మీ అనుభవం ఉపయోగపడుతుంది. క్లిష్టమైనటువంటి ఒక సమస్యను ఇతరులు పరిష్కరించలేకపోతే గనుక మీరు చెప్పే పరిష్కారం అనేది అందరి ప్రశంసలు పొందుతారు. మీపై ఉన్నతాధికారుల నమ్మకం కూడా రేపటి రోజున పెరగబోతూ ఉంది. ఉద్యోగపరంగా చూసినట్లయితే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క మేషరాశి వారికి ఒక సీనియర్ వ్యక్తి ద్వారా ఉపయోగకరమైనటువంటి సమాచారం లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపార విస్తరణ కంటే కూడా స్థిరత్వం ముఖ్యమైంది. ఇప్పటికే ఉన్న కస్టమర్లతో మంచి సంబంధాలు కొనసాగించినట్లయితే గనుక భవిష్యత్తులో అది పెద్ద ఆర్డర్లు రావచ్చు. వ్యాపారపరంగా కొత్త భాగస్వామ్య ప్రతిపాదన వస్తే గనుక వెంటనే అంగీకరించకుండా పూర్తి వివరాలను మాత్రం మీరు తెలుసుకోవాలి. ఆర్థికంగా మీకు ఒక ఊరటనిచ్చే పరిణామం చోటు చేసుకుంటోంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి చెల్లింపు లేదా మీకు రావలసిన మొత్తం గురించి సమాచారం అందుకోవచ్చు. అయితే వచ్చిన డబ్బును మొత్తం ఖర్చు చేయకుండా కొంత పొదుపుగా ఉంచడం మంచిది. కుటుంబ అవసరాలకు చేసేటటువంటి ఖర్చు తప్పనిసరి కావచ్చు. అయితే కుటుంబ జీవితంలో పెద్దల మాట మీకు ఉపయోగపడుతోంది. ఇంట్లో ఒక ముఖ్యమైన నిర్ణయం మీరు తీసుకునే సమయంలో మీ అభిప్రాయానికి విలువ కూడా ఇప్పుడు లభించబోతోంది. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తుకు సంబంధించిన ఒక మంచి ప్రణాళికను రూపొందించుకుంటారు. ప్రేమలో ఉన్నవారికి తమ బంధం గురించి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా సాధారణంగానే ఉండబోతోంది. అయితే పని ఒత్తిడి ఎక్కువైతే గనుక తలనొప్పి లేదా అలసట పెరగవచ్చు. సమయానికే భోజనం చేసి మధ్యలో చిన్న విరామాలు కూడా తీసుకోవడం మంచిది. మేషరాశి వారికి మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి గురువారం ఉదయం గురుదేవుడిని స్మరించి పసుపుతో గణపతి లేదా గురువులకు పూజ చేయండి. అనంతరం ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని 27 సార్లు జపించండి. వీలైతే శనగపప్పు, పసుపు లేదా అరటి పండ్లను అవసరమైన వారికి అందించండి. ఈ విధంగా చేసినట్లయితే గనుక జ్ఞానం, గౌరవం, ఆర్థిక స్థిరత్వం కలుగుతాయి. మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.